హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఇన్వర్టర్ బ్యాటరీ. ఇన్వర్టర్ బ్యాటరీని మనం సేఫ్గా ఉంచుకోవాలంటే 3 ట్రిక్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది వాటర్. అందులో ఏ వాటర్ పోయాలి? చాలామంది మినరల్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ పోయడం జరుగుతుంటుంది. సో, అలాంటివి ఎప్పుడూ పోయకూడదు. మనం ఖచ్చితంగా డిస్టిల్ వాటరే వాడాలి. ఇప్పుడు రెండో టిప్, బ్యాటరీలో వాటర్ లెవెల్ మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే యాక్చువల్లీ వాటర్ లెవెల్ ఇక్కడ ఇండికేషన్ దీనిని ఫ్లోటింగ్ అంటారు. లోపల రెడ్ కలర్లో కనపడుతుంది కదా, దాన్ని ఫ్లోటర్స్ అంటారు. ఆ ఫ్లోటర్స్ అంటారు అన్నమాట. మనం వాటర్ పోయాలనుకున్నప్పుడు ఇలా తీసి దీంట్లో పోయాలి. కాకపోతే దానికన్నా ముందు ఇన్వర్టర్ ఆఫ్ చేసుకుంటే మంచిది, బెటర్. పోసాక ఇట్లా పెట్టి చూసుకొని ఇక్కడ ఒక మనకి రెడ్ మార్క్ ఇచ్చారు. మీరు బాగా గమనిస్తే కింద రెడ్ మార్క్ ఇచ్చాడు. అంటే ఇంతకన్నా కిందికి పోకూడదు ఈ లెవెల్. ఈ ఫ్లోటర్ అనేది రెడ్ ఉంది కదా పైన, ఆ ఫ్లోటర్ అనేది ఈ రెడ్ మార్క్ కన్నా కిందికి పోకూడదు. అలా అని చెప్పి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, అలా అని చెప్పి దానికన్నా పైకి పోకూడదు. కిందికి పోయిందంటే వాటర్ చాలా తక్కువ అయిపోయినాయని అర్థం. ఆ వాటర్ తక్కువ అయినప్పుడు లోపల ప్లేట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అలా అని చెప్పి దాన్ని కాదని పైకి పోస్తే కూడా ఇందులో ఉన్నది లోపల మనకు తెలియకుండానే గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఉంచి ఆ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్ అనేది బయటకు వచ్చి అంతా ఎట్లంటే స్ప్రెడ్ అయ్యి, సో అది కూడా ప్రమాదమే. అలా అని చెప్పి తక్కువ పోసినా ఇంకా చాలా ప్రమాదం. కాబట్టి మనం చూసుకొని జాగ్రత్త పడాలి. ఇంకా మూడోది, దీనిలను టర్మినల్స్ అంటారు. యాక్చువల్లీ ఇక్కడ పాత పడే కొద్దీ రస్ట్ ఏర్పడుతుంది. అంటే బూజు మాదిరి తెల్లగా కానీ అలా బయటికి వచ్చి పొంగిపోయి అంతా ఎలా అంటే అలా అయిపోతూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇన్వర్టర్ ఆఫ్ చేసుకోవాలి. మెయిన్ కూడా ఆఫ్ చేసుకోండి, చాలా మంచిది. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ గీకడం కానీ లైట్గా ఏదైనా కొంచెం చేసి ఎక్కువ గీకకూడదు. ఎందుకంటే మళ్ళీ అది ఆ అల్యూమినియం ప్లేట్ అనేది అంటే అరిగిపోతుంది. కాబట్టి పైపైన అంతా నీట్గా చేసుకొని మనం ఈ గ్రీజు కానీ లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం వ్యాజ్లిన్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, నేను దగ్గరికి చూపిస్తాను. వ్యాజ్లిన్ అప్లై చేశాను, ఎంత నీట్గా ఉంది. సో ఇలా ఫుల్లీగా పెట్టేస్తే ఇంకా మనకు అక్కడ తుప్పు పట్టడాలు కానీ ఇంకా అలాంటివి కానీ ఏమీ ఉండవు. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే యూజు, ఈ కాంటాక్ట్ అంటే ఈ వైర్ నుంచి వచ్చే పవరు ఈ బ్యాటరీకి కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. లేదనుకో ఆ బూజు ఉండడం వల్ల దాన్ని ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, ఎందుకంటే కాంటాక్ట్ సరిగా అవ్వదు కదా. సో దానివల్ల మనము నీట్గా చేసుకుంటే మనకు బాగుంటుంది. ఈ వైర్ నుంచి వచ్చే పవరు ఆ బ్యాటరీకి సప్లై కరెక్ట్గా అందిస్తుంది అన్నమాట.